తెలంగాణలో మరో 2 రోజులు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా రాబోయే 48 గంటల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం ఆసిఫాబాద్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని, ప్రత్యేకించి రెడ్, ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని, అధికారుల సూచనలు పాటించాలని తెలిపింది. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేయాలని ఆదేశించింది. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున అవసరమైన హెలికాప్టర్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ అంతరాయం లేకుండా మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురనున్నాయి. నగరంలోని అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అధికారులకు ప్రజలు సహకరించాలని సూచించారు. 51 డిఆర్ఎఫ్, 151 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు. హైడ్రా బృందం 9 బోట్లను, ఎన్డీఆర్ఎఫ్ 6 బోట్లను సిద్ధంగా ఉంచిందని తెలిపారు. హైదరాబాద్లో 450 వరకు ముంపు ప్రాంతాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అధికారులను సిద్ధం చేశామని తెలిపారు. నాలాలు, మూసి పరివాహక ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ఐటీ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా సైబరాబాద్లోని ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు. ఇవాళ సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రం హోం చేయాలని, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సహకారం అందించాలని కోరారు. హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వాహనాల కదలికలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ఆయా ప్రాంతాలపై దృష్టి సారించిన పోలీసులు ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ అంబర్పేటలోని మూసారాంబాగ్ బ్రిడ్జిను తాత్కాలికంగా మూసివేశారు. బ్రిడ్జ్ పైకి మట్టి చేరడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. దీంతో బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులకు మట్టి ఆటంకం కలిగించే అవకాశం ఉండడంతో అధికారులు మట్టిని తొలగిస్తున్నారు.